న్యూస్ భారత్ కు శుభవార్త చెప్పారు ట్రంప్. టారిఫ్లు 25% నుంచి 18% తగ్గిస్తున్నట్లుగా ప్రకటించారు ఆయన. ఇవాళ సాయంత్రం ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడారు ట్రంప్. అనంతరం భారత్ ఎగుమతులపై పన్నులను 18% తగ్గించారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు భారత్ కు శుభవార్త చెప్పారు. ఇటు టారిఫ్లను 25% నుంచి 18% తగ్గిస్తున్నట్లుగా కూడా ఆయన ప్రకటించారు. ఇవాళ పీఎం మోడీతోని మాట్లాడారు ట్రంప్. ఆయన నాకు గొప్ప స్నేహితుడు అంటూ కూడా ఆయన కొనియాడారు. అయితే ట్రంప్ ఎప్పుడైతే మోడీతో మాట్లాడారో అనంతరం ఇటు భారత్ ఎగుమతులపై అయితే మొత్తానికి పన్నులను 18% అయితే తగ్గించారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ కు మొత్తానికి ఒక శుభవార్త అనేది చెప్పారని చెప్పుకోవాలి. ఇటు టారిఫ్లను దాదాపు 25% మొన్నటి వరకు విధించారు ట్రంప్. అయితే దాన్ని ఇటు ఫోన్లో ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడిన అనంతరం కూడా ఇప్పుడు తగ్గిస్తున్నట్లుగా కూడా ట్రంప్ ప్రకటించారు. అలాగే ఇవాళ పీఎం మోడీతో మాట్లాడిన తర్వాత ఆయన ఒక గొప్ప స్నేహితుడు, శక్తివంతమైన నాయకుడు, రష్యన్ చమురు కొనుగోలుకు ఆపడానికి యుఎస్ వెనిజులా నుంచి కొనుగోలు చేయడానికి ఆయన అంగీకరించారు అంటూ కూడా ఇటు ట్రంప్కు చెప్పుకొచ్చారు. అలాగే ఇటు ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదిరింది అంటూ కూడా ఇటు ట్రంప్ అయితే ఒక ఎక్స్ వేదిక కూడా ఆయన పోస్ట్ చేశారు. మొత్తానికి ఇటు ఏదైతే భారత్కి సంబంధించి ఇటు ట్రంప్ ఎగుమతులపై సుంకాన్ని విధించాడో దాన్ని ఇవాళ తగ్గిస్తూ కూడా ఆయన ఒక ప్రకటన అనేది విడుదల చేశారు. ఇప్పుడు ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు భారత్ పై అయితే మొన్నటి వరకు 25% పైగా ఇటు ట్రంప్ అయితే టారిఫ్ ను విధించాడు. ఇప్పుడు అది తగ్గిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి దీని వెనుక అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి శివ? రైట్ ప్రసన్న, ఇటు ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసిన సందర్భంగా ఈ గుడ్ న్యూస్ చెప్పేందుకే ప్రధానికి నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేసినట్టుగా ఇప్పుడు వస్తున్న వార్తను బట్టి అర్థమవుతుంది. ఏదైతే గతంలో నుంచి భారత్ పై విధించిన టారిఫ్లు ఏవైతున్నాయో అధిక టారిఫ్లు, ఆ టారిఫ్లను 25% నుంచి 18% తగ్గిస్తున్నట్టుగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ రోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ లో మాట్లాడిన తర్వాత ఈ భారత్ కు సంబంధించిన ఎగుమతులపై పన్నులను 25% నుంచి 18% తగ్గిస్తూ కూడా ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగానే దీనికి సంబంధించిన ఫోన్ కాల్ కు సంబంధించి వివరాలను కూడా వెల్లడించారు. దానిలో భాగంగా ట్రంప్ ఈ తన మిత్రుడు మోదీతో మాట్లాడాను, భారతదేశంపై సుంకాలను 25% నుంచి 18% తగ్గిస్తున్నానంటూ కూడా ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశారు. అంటే ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడిన కొద్దిసేపటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలు ఏవైతే ఉన్నాయో 25% నుంచి 18% తగ్గిస్తున్నట్టుగా ప్రకటించారు. అధిక సుంకాల కారణంగా గత కొంతకాలంగా కూడా భారత్ అమెరికా మధ్య సంబంధాలలో కొంత దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ సంబంధాలు దెబ్బతిన్న తర్వాత ఇప్పుడు ఈ ప్రకటన అనేది ఒక సానుకూల మార్పును సూచించబోతుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఆ టారిఫ్ వల్ల గతంలో మొదట 25% తర్వాత 50% టారిఫ్ విధించడం ద్వారా కొంత సంబంధాలు అనేవి కొంత సన్నగిల్లాయి రెండు దేశాల మధ్య. కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల మళ్ళా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు అనేవి ట్రేడ్ డీల్ దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది. అంటే భారత్ తో ఈ ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించేందుకు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడారు. ఇద్దరి మధ్య ఇప్పుడు ద్వైపాక్షిక సంబంధాలు కానీ, ట్రేడ్ కి సంబంధించి కానీ, వాణిజ్య వ్యాపారాలకు సంబంధించి మధ్య ఇద్దరి మధ్య కూడా పరస్పరంగా అవగాహన కుదిరి ఇద్దరు కూడా వ్యాపార సంబంధాలు కొనసాగించేందుకు కూడా నిర్ణయాలు తీసుకున్నట్టుగానే ఇప్పుడు అధికారికంగా తెలుస్తుంది. అంటే వరుసగా ఈ సాయంత్రం ఫోన్ చేసిన తర్వాత వరుసగా ఇండియాకు సంబంధించిన ఫోటోలు ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు. భారత్ యుఎస్ ట్రేడ్ డీల్ కుదిరినట్లేనా అనేది ఈ ఫోటోలు షేర్ చేసినప్పుడు అందరూ కూడా ఊహాగానాలు వ్యక్తపరిచారు. ఊహాగానాలు బలపరుస్తూ కూడా ఇప్పుడు ఒక నిర్ణయం కూడా వెల్లడింది. అమెరికా భారత్ మధ్య ట్రేడ్ డీల్ అనేది కుదిరింది. సోషల్ మీడియాల ద్వారా ట్రంప్ ప్రకటించారు. ఇవాళ సాయంత్రం ప్రధాని మోడీతో మాట్లాడిన తర్వాత భారత ఎగుమతులపై 25% నుంచి 18% తగ్గిస్తున్నట్లుగా ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ప్రధానంగా ఫిబ్రవరి 2020లో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భారత్ ని సందర్శించారు. గతంలో 2020లో ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు సందర్శించి ఇటు హైదరాబాద్ లోని ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్, ఇదే సమీపంలో ఉన్న హైదరాబాద్ హౌస్ ఏదో దాంట్లో ఇద్దరు కూడా సమావేశమై దీనిపై ట్రేడ్ డీల్ పై ఇద్దరు కూడా చర్చించుకున్నారు గతంలో. ఇప్పుడు దానికి సంబంధించిన ఫోటో కూడా షేర్ చేస్తూ గతంలో దిగిన ఫోటో ఏదైతుందో హైదరాబాద్ హౌస్ లో
ఆ ఫోటోను షేర్ చేస్తూ ఇద్దరి మధ్య ట్రేడ్ డీల్ కుదిరినట్టుగా అధికారికంగా ప్రకటించారు. మరొక విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 4 వరకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఏర్పాటు చేసిన క్రిటికల్ మినరల్స్ మంత్రిత్వ శాఖలో పాల్గొనడానికి 3 రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో ఉన్న విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఎక్కడ ఉన్నదనే ఇటు ట్రంప్ ఫోన్ చేయడం శుభ పరిణామం. మరొక భారతదేశ ప్రజలకు ఇటు అమెరికా ప్రజలు కూడా ఇది ఒక శుభవార్తగానే పరిగణించాల్సి ఉంటుంది. ఇక ఈ మొదట ప్రధానంగా కొన్ని ట్రేడ్ డీల్స్ కి సంబంధించి కానీ ఇటు కొన్ని వస్తువులకు సంబంధించి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి సంబంధించి ప్రధానంగా ఇద్దరి మధ్య కొంత విభేదాలు అయితే ఏర్పడ్డాయి. ఈ ట్రంప్ టారిఫ్ విధించడం వల్ల ప్రధానంగా ఇప్పుడు ఈ టారిఫ్ తగ్గించడం వల్ల ఎవరికి ఎంత లాభం చేకూరుతుంది, ఎవరికి వాణిజ్య పరంగా ఎంతవరకు లబ్ధి చేకూరుతుందని ఒకసారి చూసుకుంటే కనుక ఆ టారిఫ్లు దిగుమతి సుంకాలు తగ్గింపు తర్వాత అమెరికా భారత్ విధించిన అధిక టారిఫ్ సుమారు 50% వరకు తగ్గించడానికి అటు అంగీకరించింది. దీనివల్ల భారత ఉత్పత్తులు అమెరికాకు తక్కువ ఖర్చుతో ఎగుమతి చేయగలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులకు ఎంత లాభం, ఏ ప్రొడక్ట్ కు లాభం వస్తుందని కూడా చూసుకుంటే కనుక మనం భారత్ నుంచి అమెరికాకు వస్త్రాలు, ఫార్మా, అలాగే ఆటో భాగాలు, ఐటీ, ఇతర ఇండస్ట్రియల్ ఉత్పత్తులు ఈ రంగాలకు మంచి అవకాశం ఏర్పడుతుంది. భారత్ ఏదైతే ఎగుమతి చేస్తుందో అమెరికాకు దీని ద్వారా భారత్ లాభం చేకూరుతుంది. అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకునే ఈ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి చూస్తే కనుక అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు అత్యాధునిక టెక్నాలజీకి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అక్కడ అమెరికాలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు కానీ మిషనరీస్ కి సంబంధించి కానీ అక్కడ వ్యవసాయ రంగానికి సంబంధించిన అక్కడ రైతులు పండించే పంటలకు సంబంధించి పప్పు ధాన్యాలు కానీ ఇతర వస్తువులు ఏవైతే ఆహార పదార్థాలు కానీ ఇటువంటి వాటికి సంబంధించి కూడా అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకునే పదార్థాలకు సంబంధించి కూడా వాటికి సంబంధించి కూడా ఉత్పత్తులకు సంబంధించి కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఎనర్జీ అంటే చమురు, గ్యాస్, టెక్నాలజీ ఉత్పత్తులు ఎక్కువగా కొనుగోలు చేయడానికి కూడా ఇటు అమెరికా నుంచి భారత్ అంగీకరించింది. ట్రేడ్ టెన్షన్ విడుపుకు గత కొన్ని నెలలుగా రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఉద్రిక్తత తగ్గుతుంది అంటే సంబంధాలు మరింత బలపడతాయనేది కూడా ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ ద్వారా అర్థమవుతుంది. అంటే ఒక ఒప్పందం ఎందుకు చేసుకున్నారు, ఎందువల్ల ఈ ఒప్పందం చేసుకోవడం వల్ల ఏం లాభం చేకూరుతుంది ఇరు దేశాలకు అనేది కూడా ప్రధానంగా చూసుకుంటే భారత ఎగుమతిదారులకు లాభం చేకూరుతుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, భారత అమెరికా మధ్య సంబంధాలు అనేది మరింత బలంగా బలపడతాయనేది ప్రధానంగా అర్థమవుతుంది. ఆర్థిక వృద్ధిలోతో పాటు అలాగే సింపుల్ గా చెప్పాలంటే అమెరికా అంటే మోదీ ట్రంప్ కాల్ తర్వాత భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ ఫైనల్ అయ్యింది అనేది ప్రధానంగా మనకు అర్థమవుతుంది. ఇక టారిఫ్లు తగ్గబోతున్నాయి, అన్ని వస్తువులపై కూడా టారిఫ్లు తగ్గుతాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య లాభం మొత్తం కూడా వాణిజ్య లాభం అంటే రెండు దేశాలకు వాణిజ్య లాభం అనేది పెరుగుతుంది. ఇక అన్ని విధాలా కూడా రెండు దేశాలకు ఈ ట్రేడ్ డీల్ ద్వారా అత్యధిక లాభాలు అనేవి ఇరు దేశాలు కూడా లాభాలు గడించే అవకాశం కనిపిస్తుంది. ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ కుదరడం ద్వారా ఇటు శుభవార్త చెప్పినట్లుగానే ప్రధానంగా మనకు అర్థమవుతోంది. ట్రంప్ ఫోన్ చేయడం మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా స్పందిస్తున్నారు. రెండు దేశాల మధ్య ఈ ట్రంప్ డీల్ కు సంబంధించి అంటే ఇది ఒక శుభవార్త చెప్పారు అని చెప్తున్నప్పటికీ కూడా అంటే ఇది మోడీని వన్ ఆఫ్ ద మై గ్రేటెస్ట్ ఫ్రెండ్ అంటూ కూడా ట్రంప్ సంబోధిస్తున్నారు. తనకు సంబంధించిన ఏదైతే ట్విట్టర్ ఖాతా ఉందో ట్విట్టర్ ఖాతా ద్వారా తాను ట్వీట్ చేశారు. ఇక నీరవ్ రమేష్ ప్రధాని మోడీ మరియు అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఈ రోజు సంభాషణ జరిగినట్లు తెలుస్తోందంటూ కూడా ఆయన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. ఈ సమాచారాన్ని భారతదేశం వైపు నుండి కాదు అమెరికా నుంచే రాయబారి కార్యాలయం ద్వారా ఈ సమాచారం అందించబడిందని కూడా నీరవ్ రమేష్ ట్వీట్ చేశారు. భారతదేశం తన సొంత ప్రభుత్వ చర్యల గురించి అధ్యక్షుడు ట్రంప్ లేదా ఆయన నియమించిన ప్రతినిధుల నుండి సమాచారాన్ని అందుకోవడం అనేది ఇప్పుడు రెగ్యులర్ గా జరుగుతోంది. రెండు దేశాలకు సంబంధించి రాయబార కార్యాలయం నుంచి ఆ సమాచారాన్ని షేర్ చేసుకుంటూ ఉన్నారు అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఇక 2025 తర్వాత 2025 డిసెంబర్ లో లాస్ట్ కాల్ అనేది లాస్ట్ ఇయర్ లో ప్రధాని నరేంద్ర మోడీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. తర్వాత ఈ సంవత్సరం అనేది తొలిసారి ఫస్ట్ కాల్ అనేది ఇప్పుడు ఫిబ్రవరిలో 2026 ఫిబ్రవరి ఈ రోజు 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ రోజు సాయంత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన సంబంధించి వ్యాఖ్యలకు సంబంధించి ఇటు రాయబార కార్యాలయం ట్వీట్ చేయడం తర్వాత స్వయంగా ఆ ట్రంపే ఇటు భారత్ సంబంధించిన ఇదే గేట్ గారి గతంలో 2020లో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా హైదరాబాద్ హౌస్ దగ్గర ఫోటోలు షేర్ చేయడం కానీ ఇదంతా కూడా శుభ పరిణామంగా ఇటు భారత ప్రజలకు శుభవార్త చెప్పినట్టుగానే ప్రధానంగా ఇరు దేశాల మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ ద్వారా చాలా వరకు వాణిజ్యాంగ పరంగా కూడా ఇరు దేశాలు కూడా లాభాన్ని చేకూర్చే అంశంగా పరిగణించాల్సి ఉంటుంది. ప్రసన్న
అయితే శివ అంటే ఇప్పుడు చూసుకుంటే మొన్న మోడీ కొన్ని దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. ఇటు ఎప్పుడైతే ట్రంప్ దీనికి సంబంధించి ఇటు టారిఫ్లు విధించాడో ఆ తర్వాత కొంతమంది దగ్గరికి వెళ్ళి మరి ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. కాబట్టి ఇటు ట్రంప్ ఇప్పుడు వాటికి భయపడే నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చా? డెఫినెట్ గా ప్రసన్న, ఇటీవల గణతంత్ర దినోత్సవ వేడుకలకు యూరోపియన్ యూనియన్ సంబంధించిన కౌన్సిల్ అధ్యక్షురాలు, కమిషన్ ప్రెసిడెంట్ ఇద్దరు కూడా ఆంటోనియో కోస్టా, అలాగే అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లియోన్ ఇద్దరు కూడా ఇక్కడ గణతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొనడం, తర్వాత హైదరాబాద్ హౌస్ లో జరిగిన రెండు దేశాలకు మధ్య వ్యాపార సంబంధాలను, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, దానికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేయడం, దానికి సంబంధించి ఇవన్నీ కూడా న్యాయ పరిస్థితులకు వెళ్ళిన తర్వాత మరో 5-6 నెలల్లో ఇదంతా కూడా ఒప్పందానికి సంబంధించి కూడా కీలకంగా అమలుకి వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంలో ఎక్కడ తన వ్యాపారం దెబ్బతింటుందనే భయంతోనే త్వరపడి ట్రంప్ భారత్ కు ఫోన్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి తన మిత్రుల్ని కోల్పోకూడదు, వ్యాపార సంబంధాలను కోల్పోకూడదు, కొనసాగించాలి. దీని ద్వారా ఈ విధంగా భారత్ ను అత్యంత పెద్ద దేశమైన భారత్ ను కోల్పోవడం ద్వారా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది, వాణిజ్య పరంగా, ట్రేడ్ డీల్ పరంగా కూడా నష్టానికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలి, తొందరపడాలనే ఆలోచనతోనే వారి పార్టీకి సంబంధించిన వారికి వైట్ హౌస్ వర్గాలు ఇచ్చిన సూచన మేరకు ట్రంప్ తొందరపడి ఈరోజు ఫోన్ చేసించగానే కొంత అంతర్జాతీయ నిపుణులు కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే ట్రంప్ ఫోన్ చేయడం, ఇటు భారత్ సంబంధించిన ఇండియా గేట్ కానీ, గతంలో ఆయన దిగిన ఫోటో షేర్ చేయడం కానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కలిసిన ఫోటోలు షేర్ చేయడం ద్వారా ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ట్రంప్ చేసిన ఫోన్ కాల్ ద్వారా అర్థమవుతుంది. దానికి సంబంధించి అధికారిక ట్రంప్ కూడా తన ట్రంప్ సోషల్ మీడియా ఖాతా ఏదైతుందో దాని ద్వారా తెలియజేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి గతంలో టారిఫ్ విధించడం ద్వారా కొంత సంబంధాలు దెబ్బతున్నాయి. దాని ద్వారా ఇరు దేశాలు కూడా కొంత వాణిజ్య పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో ఇప్పుడు ఇతర దేశాల నుంచి తగులు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఆ వ్యాపార సంబంధాలనేది అమెరికాకు డైవర్ట్ చేసుకునే విధంగా, అంటే రెండు దేశాలకు సంబంధించి ఇటు అమెరికా నుంచి భారత్ దిగుమతి చేస్తున్న వస్తువులు కానీ, భారత్ నుంచి అమెరికా దిగుమతి చేస్తున్న వస్తువులకు సంబంధించిన టారిఫ్ పరస్పరం అవగాహన ఒప్పందానికి వచ్చి టారిఫ్ తగ్గించడం ద్వారా వాణిజ్య పరంగా కూడా రెండు దేశాలకు లబ్ధి చేకూరుతుందని కూడా ట్రంప్ భావించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి ఈ ట్రేడ్ డీల్కి ఒప్పందం కుదుర్చుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు ట్రంప్ అయితే భారత్ కు శుభవార్త చెప్పారనే చెప్పుకోవాలి. మొన్న ఏదైతే 25% టారిఫ్లు విధించారో ఇప్పుడు దానిని తగ్గిస్తూ కూడా ట్రంప్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఫోన్లో మాట్లాడిన అనంతరం కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. ఇక హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం.